ఒక స్త్రీ ఆకలిగా ఉన్న ఒక భిక్షగాడి మీద జాలిపడి ఇంట్లోకి పిలిస్తే అతను ఏం చేశాడో తెలుసా? ఒక గ్రామంలో ఒక స్త్రీ సంతానం కోసం ఆ శివుణ్ణి పూజిస్తూ ఉంది. సరిగ్గా అదే సమయంలో అమ్మా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతారా అంటూ బయట నుంచి ఒక భిక్షగాడు అరుస్తూ ఉన్నాడు. వెంటనే ఆ స్త్రీ జాలిపడి ఆ భిక్షగాడిని ఇంట్లోకి పిలిచి భోజనానికి ఏర్పాటు చేసింది. మీరు వెళ్లి చేతులు కడుక్కొని రండి, మీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పింది. ఆ మాట విన్న భిక్షగాడు, నా జీవితంలో ఇప్పటి వరకు చేతులే కాదు నోరు కూడా కడగలేదు, ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే తింటాను అని చెప్పి ఆ శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనం పైన కూర్చొని భోజనం త్వరగా వడ్డించు అని గర్వంగా అంటాడు. ఆ మాటలు విన్న స్త్రీకి కోపం వచ్చినా అతిథి కదా అని భావించి మౌనంగా ఉండి అతను కోరుకున్నట్లే ఆహారాన్ని వడ్డించింది. ఆ భిక్షగాడి భోజనాన్ని తింటున్న భోజనాన్ని మధ్యలో నోట్లో నుంచి కిందకి ఊస్తూ, చీచీ ఇందులో ఉప్పు లేదు కారం లేదు అని వంకలు పెడుతూ, నీకసలు వంట చేయడం వచ్చా రాదా అని అంటూనే ఆ పక్కనే శివుడి కోసం ఉంచిన నైవేద్యాన్ని మొత్తం తినేస్తాడు. అది చూసిన ఆ స్త్రీకి పట్టరాని కోపం వస్తుంది. అయినా సరే ఒక్క మాట కూడా అందో. ఆఖరికి ఆ భిక్షగాడు భోజనం చేసిన తరువాత పైకి లేచి, నీ చేతి భోజనం నేను తిన్నాను కాబట్టి ఏదో కాస్త పుణ్యం నీకు వస్తుందిలే, ఒకవేళ ఇదే భోజనాన్ని ఆ పరమశివుడు గాని తిని ఉంటే నీకు పుణ్యం కాదు కదా, అతని శాపం తగిలేది అని నవ్వుతూ అవమానిస్తాడు. ఆ మాట వినగానే ఆ స్త్రీ ఆగ్రహాన్ని ఆపుకోలేక కోపంతో మర్యాదగా నమస్కరించి, మీరు కనుక ఇంకొకసారి నా శివుడి గురించి మాట్లాడితే అని అనేలోపే ఆ భిక్షగాడు ఒక్కసారిగా మహాదేవుడిగా మారిపోయి, తల్లి నువ్వు నా కోసం ఎంతో ఘోరమైన తపస్సు చేస్తున్నావు, నీ భక్తిని ప్రేమను పరీక్షించడానికే ఇలా చేశాను. భిక్షగాడి వేషంలో వచ్చిన నన్ను నీ కొడుగ్గా భావించి నాకు భోజనం పెట్టినందుకు నేనే నీ గర్భవాసం చేసి నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని మాట ఇచ్చి ఆమెను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత ఆ స్త్రీకి మహాశక్తిశాలి అయిన ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడే హనుమంతుడు. భిక్షగాడి రూపంలో వచ్చిన శివుడికి భోజనం పెట్టింది మరెవరో కాదు, అంజనాదేవి. ఒకవేళ మీ ఇంటికి అన్నార్థి అయి అనుకోకుండా వచ్చిన ఒక అతిథి ఈ విధంగా ప్రవర్తిస్తే మీరేం చేస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.